సువర్ణ కుసుమాంజలి మాలిక ఏ సందర్భంలో వినియోగిస్తారు? ఇదేమైనా ప్రత్యేక జపం కోసం వినియోగించే మాలికనా? సువర్ణ కుసుమాంజలి మాలిక అనే పదాన్ని తంత్రశాస్త్రంలో మనం చూస్తూ ఉంటాం. కౌళంలో, మాహేశ్వర తంత్రంలో, అనేక ఇతర తంత్ర గ్రంథాలలో కూడా ఈ సువర్ణ కుసుమాంజలి ప్రస్తావన వస్తుంది. ఏదైనా ఒక మంత్రాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఆ మంత్రానికి సంబంధించి నమః, స్వాహ, కొన్ని పదాలు ఇలా జయ జయ అలా ఒక 5తో ఆ పదాలను పూర్తి చేయడం గమనిస్తూ ఉంటాం. ఇవి 5. ఈ 5కి కూడా శిఖరాయమానంగా ఉండేటటువంటిది సువర్ణ కుసుమాంజలి. చేతులలో, దోసిలిలో లెక్కించిన పుష్పమాలికను పెట్టుకొని నామం చెబుతూ ఆ దోసిలిలో ఉండే పుష్పాలు నేలపైన జారకుండా పుష్పాలను సంకల్పిత దైవ పాదాల వద్ద సమర్పించడం. ఇది సువర్ణ పుష్పాంజలి. ఆ అరచేతిలో ఉన్న పుష్పమాలికలు, పుష్పములు, పుష్పగుచ్ఛము అలా పుచ్చుకొని మన మనస్సుకు, మన మంచి కోరే వారందరికీ కూడా ప్రతీకాత్మకంగా అని స్వీకరిస్తూ ఆ మంత్రాలను, ఆ నామాలను చెప్పడం. సామాన్యంగా ఈ సువర్ణ కుసుమాంజలి మాలిక ఈ పద్ధతిని ఖడ్గమాలను అధ్యయనం చేసే సమయంలో వినియోగిస్తూ ఉంటారు. తంత్రశాస్త్రంలో పుష్పాలను రెక్కలుగా విడదీయకూడదు, అది మహాపాపం అని చెప్పబడింది. అలాగే పుష్పాన్ని సమర్పించే సమయంలో కూడా కాడ పుచ్చుకొని పాదాల వద్ద ఉంచాలి, పుష్పాన్ని పట్టుకొని కాదు. పుష్పము మనస్సుకు ప్రతీక, కుసుమకోమలమైనది. యదాంజలింత్రైకగుదం జాతవేదగుం హిమవత ఉపరి తేన వామాంచే తేజసే వర్చసే బలాయ చ. అంజలి ఇలా పుచ్చుకొని సముద్రం బహ్ప్రహృణోమి స్వాం యోరిమపి గచ్చత. శబ్దాలు అనేకం, అర్థాలు అనేకంగా ఉంటాయి. ఈ దోసిలలో ఉండేది ఏదైనా కూడా మన హృదయానికి ప్రతీక. ఆధునికులు కొందరు ఈ 2 చేతులు పుచ్చుకొని ఇలా హృదయమనో, ఇలా హృదయమనో, ఇలా హృదయమనో, ఇలా ఇలా చూపిస్తూ ఉంటారు. అన్ని వేదంలోనే ఉన్నాయిట. యథాంజలింత్రైకగుదం. అలాగే సముద్రం బహ్ప్రహృణోమి స్వాం యోనిమపి గచ్చత. ఈ చేతుల్లో ఉండేవి మన మనసుకు ప్రతీక. అమ్మవారు తల్లి. అమ్మ దగ్గరికి పోవాలని ఏ పసివాడికి ఉండదు. 5 రకాలుగా జయ, నమః, స్వాహ ఇలాంటి వాటితో చెప్పే క్రమంతో పాటుగా శిఖరాయమానంగా చెప్పేటటువంటి పద్ధతి సువర్ణమాలిక పద్ధతి.